హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. లిక్కర్ స్కామ్పై పార్లమెంటులో 4,000 కోట్లు అవినీతి జరిగిందని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు పార్లమెంటులో మాట్లాడటం జరిగింది. 2019 నుండి 2024 మధ్యలోనే దాదాపు 99,000 మద్యం అమ్మకాలలో 18,000 కోట్లు అవినీతి జరిగిందని, 4,000 కోట్లు దుబాయ్కి, ఆఫ్రికాకు ఆ అవినీతి సొమ్ము ద్వారా బయటకు వెళ్ళిందని కూడా ఆయన పార్లమెంట్లో లేవనెత్తడం జరిగింది. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొత్తగా వచ్చిన బ్రాండ్లన్నీ కూడా గత 2014 నుండి 2019 మధ్యలో 300 బ్రాండ్లను దాదాపు చంద్రబాబు గారు ప్రవేశపెట్టడం జరిగింది. 4,700 మద్యం షాపులు ఉండేటివి, 43,000 బెల్ట్ షాపులు ఉండేటివి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు మద్యం దుకాణాలను ప్రభుత్వ మద్యం దుకాణాలుగా జగన్మోహన్ రెడ్డి చేయటం జరిగింది. పేదవాడికి మద్యం, వ్యసనపరులకి మద్యం దొరకకూడదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ధరలు పెంచారు. బెల్ట్ షాపులు అనేటివి గత ప్రభుత్వంలో పూర్తిగా మాయమయ్యాయి. 2025 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసేసి ప్రైవేటు మద్యం దుకాణాలకి చంద్రబాబు గారు జీవో తీసుకొచ్చారు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం టెండర్లు ఏ విధంగా ఆహ్వానించారు, మద్యం టెండర్లలో ఎవరు ఎక్కువగా పాల్గొన్నారు, ఏ పార్టీ వాళ్ళ ద్వారా మద్యం షాపులను రీటైల్ మద్యం వ్యాపారులు చేజిక్కించుకున్నారు, మద్యం షాపులు చేజిక్కించుకోవడానికి మధ్యలో దళారీ వ్యవస్థకు ఎంతెంత డబ్బులు ఇచ్చారు, ప్రైవేటు మద్యం దుకాణాలు ఈరోజు ఎలా రన్ అవుతున్నాయి, ప్రైవేటు మద్యం దుకాణాలలో ఎంఆర్పి రేటు కన్నా 20 రూపాయలు ఎక్కువకే ఎలా మద్యం దుకాణాలలో అమ్మకాలు చేస్తున్నారు, ఆ 20 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిన ఆదాయం ఎవరెవరి చేతుల్లోకి వెళ్తూ ఉంది. వీటన్నిటిపైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమగ్ర దర్యాప్తు జరగాలని, మద్యం కుంభకోణంలో, లిక్కర్ స్కాముల్లో భారీగా అవినీతి జరుగుతోందని, రాజకీయ పార్టీలకు, పార్టీ అధ్యక్షులకు కూడా భారీగా ముడుపులు అందుతున్నాయని ప్రజలందరూ అనుకుంటున్నారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మూడు కూడా 2014 నుండి 2025 వరకు మద్యం దుకాణాలపైన, మద్యం స్కాములపైన, కొత్త బ్రాండ్లపైన, మద్యం టెండర్లు ఏ విధంగా 2024లో అలాట్ చేశారు, మద్యం షాపులను ఎలా అలాట్ చేశారు, వాటిపైన మొత్తం సమగ్ర దర్యాప్తు 11 సంవత్సరాలకి జరగాలి అని, మద్యం దుకాణాలలో ఏ రాష్ట్రంలో జరగనంత లిక్కర్ స్కామ్ ఏపీలోనే జరిగింది అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అన్నట్లు ఈ 2014 నుండి 2025 మధ్యలో సమగ్ర దర్యాప్తు చేసి నిజ నిర్ధారణ చేస్తే ఏ ప్రభుత్వం భారీగా అవినీతి చేసింది, ఏ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ ఎక్కువగా చేసింది, ఏ నాయకులకు ముడుపులు అందాయి అనేది క్లియర్గా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది, దేశ ప్రజలకు తెలుస్తుంది అని ఈ వీడియో ద్వారా లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, ఆయన ఎవరి మెప్పు కోసమైతే పార్లమెంటులో మాట్లాడాడో ఆయన యొక్క పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారికి నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. 2014 నుండి 2025 వరకు లిక్కర్ స్కామ్పై, మద్యం టెండర్లపై, బెల్ట్ షాపులపై, మద్యం షాపులపై, దళారీ వ్యవస్థపై దర్యాప్తు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని, లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ప్రశ్నిస్తున్నాను. 2014 నుండి 2025 వరకు భారీగా లిక్కర్ స్కామ్ జరిగి ఉంటుందని నా నమ్మకం కూడా. ఈ విధంగా మీరు 2014 నుండి 2025 వరకు పూర్తి దర్యాప్తు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని.